ఏమైనా మాస్టర్లు తమ గౌరవాన్ని కాపాడుకోకపోతే విద్యార్థులకు వాళ్ళని గౌరవించబుద్ధి ఎలా పుడుతుంది చెప్పండి. ఏం జరిగింది మాస్టర్? ఏం జరిగిందంటే చెప్పడానికి నోరు రావడం లేదు, చెప్పకపోతే మనసు ఊరుకోవడం లేదు. ఫైనల్ గా చెప్పేస్తున్నాను. గౌరీ అని చంద్రశేఖరం ఇంట్లో పని మనిషి ఉందట. దానికి డాన్స్ నేర్పిస్తారని మభ్యపెట్టి 4 మంచి బట్టలు కుట్టించి లొంగ తీసుకుని హా విధాత ఎలా కాపాడేది నా దేశ సంస్కృతిని. చిచి చిచి తండ్రి లాంటి వాడిని. ఇవన్నీ మీకు ఎలా చెప్పగలను చెప్పండి. అదిగో వాళ్ళ పాపాలకు 100 ఏళ్ళు. మీరే చూడండి. అమ్మ తోడు నీకు చూపించకపోతే నాకు నిద్ర పడ్డది మాటారు. రండి మాటారు. కాదు గౌరీ, కాలేజీ అయిన తర్వాత మరేం కుదరదు. మీరు ఇప్పుడు సెలవు సీట్ ఇచ్చేయండి. రండి మాటారు, రండి. కాదు, కుర్రాళ్ళంతా చూస్తున్నారు కదా, ఇలా వెళ్ళటం బాగుంటుందా అని. మరేం పర్లేదు. విధాత ఇదా నా దేశ సంస్కృతి. బాయ పాలు. నీకెన్నిసార్లు చెప్పనా బాయ్యా మాయని పిలవద్దని? మరి ఏమని పిలమంటావు? చంద్రశేఖర్ని పేరు పెట్టి పిలమంటావా, లేకపోతే ఇదిగో అదిగోని పిలమంటావా? బలేవాడు నువ్వు. కర్మ కర్మ. అసలు నీకేదైనా చెప్పాలనుకున్నా అదే బుద్ధి తక్కువ. ఎందుకైనా నన్ను ఇక్కడికి తెచ్చుకుంది? ఇగో చూడు, కట్టుకున్న పెళ్ళాన్ని తెచ్చుకోవడం ఉంచుకోవడం అనకూడదు. నేనేమన్నా నీకు పెడసంగానే వినిపిస్తుందిలే. ఇదే పాల గ్లాసు ఆ పని ముండా తెచ్చుంటే ఆచుకుని ఆచుకుని తాగేవాడివి, అంతేగా? అంతేలే. నా రాతే దిక్కుమాల రాత. నా జాతకమే దరిద్రపు జాతకం. అసలు నేనంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఎందుకు అనవసరం నోరు పారేసుకుంటావు? నన్ను కాస్త అర్థం చేసుకో. అర్థం చేసుకుంటూనే ఉన్నాను. నాలుగు పుట్టింట్లో నన్ను వదిలిపెట్టి వచ్చావుగా. ఇదంతా నా కర్మ కర్మ కర్మ. ఏదో బాగున్నావు కదని నిన్ను చేసుకున్నాను. మా ఊర్లో బట్టతల షౌకర్ గారు అబ్బాయి డాక్టర్ చదివి కూడా నన్ను చూసి కాని కట్నం లేకుండా చేసుకుంటానన్నాడు. నేనే వద్దన్నా. ఆ బట్టతలాడు చేసుకుంటానంటే నీ మొహం చూసి కాదు, నీ వెనకున్న డబ్బు చూసి. ఎక్కడికి? 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 అంతేనా? అంతే. చంపా, చంపుతున్నావు గదే. నీ వంపుల్ని చూసి గంపలు గంపలుగా పుట్టుకొస్తున్న కోరికల్ని ఎలా దింపుకోవాలా అని చస్తున్నాను గదే. ఈ చేపలు కొడుతున్న మరో నిమిషంలో ఈ 2 మంచాల్లో ఒక మంచాన్ని నట్టుకెళ్ళిపోతాను. మట్టకెడిసలుడా. ఏనాడు ఎవరి శిలాలు దోచుకున్నాను, ఈనాడు సొంత పిల్లల శీలం కూడా దక్కకుండా పోతాను. ఈ జన్మలో కాదే, కిందటి జన్మలో. ఈ జన్మకు నువ్వు చాలా భద్రకాళివి. నా కూతురు చేత కంటతడిచ్చి నీ నాలుక మీద చేపలు గుచ్చకపోతే నా పేరు చేపల సోమయ్య కాదు. దమ్మా చంప. ఎక్కడికి వెళ్తావా? నా ఇంటికి మట్టిగిస్తాడుడా. నువ్వు చేయదులు అయితే చేపలు కుర్తిను. నువ్వు చేయదులు అయితే చేపలు కుర్తిను. వచ్చే చంప, నువ్వు కానీ కాలు బయట పెట్టావు నీ బతుకు సీతాదేవాలు అయిపోయిపోద్ది, గుర్తుంచుకో. చిట్టే పిల్లలతో కాపురం చేయొచ్చు కానీ సీట్కి మాటికి సీదే పిల్లలతో కాపురం చేయటం నా వల్ల కాదు. ఏంటమ్మాయి చేతిలో ఉండపడకుండానే అలా బొమ్మలా ఉండిపోయావు? నువ్వు ఇక్కడే నిలబడి ఉన్నావంటే అక్కడ అబ్బాయి నిద్రపోతాడు. ఆ తర్వాత ఎన్ని ఉండలేసినా లాభం లేదు. వెళ్ళమ్మా, వెళ్ళి పాలల్లో కలిపి ఇచ్చేసేయి. వెళ్ళు. ఇవాళ ఈయనగారికి కూడా ఒక ఉండ వెయ్యాలి. అలా బొమ్మలా నిలబడితే చేతికివ్వచ్చుగా. అయ్యా ఇదిగో. ఏమిటా కంగారు? ఏమిటిది? ఇంట్లో పనిసారు లేదా? బలం మొక్కేశావు?
పిల్లల్లాగా చీకట్లో ఈ అరుపులు పరుగులు ఏమిటి? మీరా కుక్క అనుకున్నాను. చిచి, ఏమిటా దిక్కుమాల పోలిక? అసలు కుక్క నీ వెంట పడ్డావంటే? గుళికలు కుక్క కుక్క గుళికలు కుక్క గుళికలు. కుక్క గుళికలే నా పిన్నకుడు. అసలు ఏ అప్రా చెప్పని చేసావు? నన్ను పట్టుకుని లోపలికి తీసుకెళ్ళండి. గుళికలు సంగతి రావు చెప్తాను. అబ్బా ఇది పుల్లగా ఉందమ్మా. ఇత్తునమ్మా ఇత్తును. నీకు అదే తాయి. కడుపు ఎవరికి? నీకా? ఈ అమ్మాయికా లేక ఊహెలుకున్నా? అబ్బో దిగొచ్చారు గర్భాధాన ప్రసాద దురంధరులు. భాషను అపవిత్రం చేయకు. పెళ్ళయి 15 సంవత్సరాలు గడిచిపోయినా మామూలు మాసాల్లో కాకపోయినా అధిక మాసంలోనైనా ఒక్క అనుకున్నాను. నాకంత అదృష్టం కూడానా? ఏమిటి తయారమ్మ గారు లెక్కలు చేస్తున్నారు? ఆవకాయ పచ్చడి గురించా, ఉసిరికాయ తొక్కుడు గురించా? నానా అసమర్థత గురించి. అదేంటండి? నా సంగతి వదిలేయండి. కంగ్రాచులేషన్స్ రాస్తారు. దేనికండి? నువ్వు కూడా మా ఎలా తప్పింది? నీ వంశానికి వెల కట్టలేని వారు సుండి ఇవ్వబోతోంది. థ్యాంక్ యూ. నిజమేనా? అబ్బో అంత సిగ్గా? అమ్మో. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.